నా వయసు 23 సంవత్సరాలు. అంగం చిన్నదిగా ఉంటుంది. మామూలు సమయంలో 2 అంగుళాలు, స్తంభించినప్పుడు 4 అంగుళాలు ఉంటుంది. నాకు గెడ్డాలు మీసాలు అంతగా లేవు. నాలో సెక్స్ బలహీనత ఉన్నట్లా, హార్మోన్ లోపం ఉన్నట్లా. నేను పెళ్ళికి పనికొస్తానా పనికిరానా, ఇది తెలుసుకోవడం ఎలా? చాలామంది మగవాళ్ళు వాళ్ళ అంగ పరిమాణం చిన్నది అనే సందేహం ఉంటుంది. మామూలుగా నార్మల్ రేంజ్ అంటాం, 2 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు నార్మల్ స్టేజ్, ఫ్లాక్సీ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో ఉంటుంది. కొంతమంది 2 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 3 అంగుళాలు ఉంటుంది, కొంతమందికి 4 అంగుళాలు ఉంటుంది. మెజార్టీ పీపుల్కి 3 అంగుళాలు ఉంటుంది. ఈ మెజార్టీ 2 అంగుళాలు ఉండేవాళ్ళు ఉంటారు, 4 అంగుళాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఎంత ఉన్నా ఒకటే, 2 అంగుళాలు ఉన్నా, 3 అంగుళాలు ఉన్నా, 4 ఉన్నా జల్లగా అంగం స్తంభించినప్పుడు 5 నుంచి 6 అంగుళాలు అవుతుంది. సాధారణంగా 5 ఎక్కడో కొద్ది తప్ప అందరికీ 5 నుంచి 6 అంగుళాల దాకా అవుతుంది. అది 2 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు ఉండొచ్చు, కానీ 5 to 6 ఇంచెస్ రేంజ్లో ఉంటుంది. అని అంగం స్తంభించే విషయం ఈ సైజు లెక్కలోకి రాదు. 2 అంగుళాలైనా, 3 అంగుళాలైనా, 4 అంగుళాలైనా వాళ్ళ దానివల్ల హార్మోన్స్ సరిగ్గా ఉండాలి. ఎంజైమ్స్, పినల్ ఎంజైమ్స్ సరిగ్గా ఉండాలి. పినిస్ ఎంజైమ్స్ అలా దాని తగ్గట్టు మనిషిలో కోరిక, డిజైర్ ఉండాలి. ఎరోజల్గా ఉండే వాళ్ళు ఉండాల్సినవన్నీ ఉండాలి. ఫీలింగ్స్ అన్నీ ఉండాలి. ఉంటే వస్తుంది. అంతే సైజు లెక్కలకు డైలీకి సైజు పెరిగినప్పుడు బాగానే ఉంటుంది. 4 అంగుళాలు ఉంటుంది. 4 అంగుళాలు ఓకే. 4 అంగుళాలు ఉన్నా సెక్స్లో పరగవచ్చు. 4 అంగుళాలు ఉన్నా మామూలుగా స్త్రీకి కావాల్సిన ఏంటి, నిమిషంలో వీర్యం పడిపోకుండా ఆమెకు తృప్తిగలిగేంత వరకు అంగస్తంభాన్ని మెయింటైన్ చేస్తూ సెక్స్ చేయగలగాలి. అది కావాలి. స్త్రీ కాదు. అదే మగవాడికి అందంగా ఎంత ఉందని కాదు. ఎందుకంటే స్త్రీలలో యోని లోతు 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు ఉంటుంది. 2.5 నుంచి అంగుళాలు. ఆ పురుషాంగం సైజు బట్టే సవుతుంది. పురుషాంగం ఎంత ఉంటే అది పురుషు అవుతుంది. లేకపోతే 2 అంగుళాల నుంచి 3.5 అంగుళాల నుంచి. ఎలా అయితే పురుషుడికి మామూలు టేబుల్ 2 అంగుళాలు ఉండి పెద్ద అయినప్పుడు 4 అంగుళాలు, 5 అంగుళాలు, 6 అంగుళాలు ఎలా అవుతుందో, 6 ఒక స్త్రీ ఉంది, ఆమె 4 అంగుళాల ఉండే పురుషాంగం ఉండే పురుషునితో సెక్స్ అవ్వకండి, అంతే సాగుతుంది. అది 6 అంగుళాలు అవుతుంది. ఒకవేళ 6 అంగుళాలు ఉండే పురుషునితో సెక్స్లో పడుకుంటుంది అదే లేడీ, ఆమెకు 6 అంగుళాలకు సాగుతున్నప్పుడు ఇంకోటికి ఏదో 7 అంగుళాలు, సాధారణంగా 7 అంగుళాల కంటే ఎక్కువ మించదు, 7 అంగుళాలు సాగుతుంది. 2.5 అంగుళాలు ఉన్న యోని 7 అంగుళాలుగా సాగుతుంది. అది సాగే గుణం ఉంటుంది. ఇలాస్టిక్ అనమాట. ఇలాస్టిక్ తెలుసు. అంచేత ఎంతనే సైజు లెక్క కాదు, అంగం స్తంభిస్తుందా లేదా. అంగం సరిగ్గా స్తంభించకపోతే మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉందా, ఒక తక్కువగా ఉందా, అంగం స్తంభించి తక్కువగా ఉంటుంది కొంతమందిలో, లేదా ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉందా, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. లేదా థైరాయిడ్ తక్కువగా ఉందా, హార్మోన్ డిఫిషియన్సీ ఉందా చూసుకోవాలి. అలాగే PD5 ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ అంటాం. ఒకవేళ అవసరం వయాగ్రా లాంటి వాళ్ళు కూడా వాడాలి. డాక్టర్ చూపించుకుని దాని ప్రకారం చేయాలి. అంతేగాని ఏదో నా అంగం చెంది దిగులు పెడుతూ కూర్చోవద్దు. నేను అన్నమాట డాక్టర్ చూపించుకోండి. అంతేగాని ఊరికి దిగులు పడిన చిన్నది పనికిరాని ఎవరి మటుకులు డిసైడ్ చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ ఏం చెప్తే వినండి, ఆ రకంగా చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.